ఇక కుటుంబం యూనిట్గా పంటల రుణమాఫీని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఓ కుటుంబంలోని వారి పేరిట బ్యాంకుల్లో పంట రుణాలు ఎంతున్నా సరే గరిష్టంగా 2 లక్షల వరకు మాత్రమే మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు కసరత్తు పూర్తయిందని, ఇవాళ రేపు మార్గదర్శకాలు కూడా విడుదల కావచ్చని తెలిపాయి. ఓ కుటుంబాన్ని ఎలా లెక్కలోకి తీసుకోవాలన్న దానిపై అధికారులు ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. దీనిపైన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ రెడ్డి తెలుసుకుందాం. శేఖర్, చెప్పండి. సో గరిష్టంగా 2 లక్షలు ఎంతమందికి రుణాలు ఉన్నా సరే ఓ కుటుంబంలో ఏం చెప్తారు? అది రుణమాఫీ మీద రోజుకొక అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు 2 లక్షల రుణమాఫీకి సంబంధించి ఆగస్టు 15వ తేదీలోపు పూర్తి స్థాయిలో చేస్తామని ప్రకటన చేయడమే కాకుండా 2018 డిసెంబర్ 12వ తేదీ నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీ మధ్య తీసుకున్నటువంటి రుణాలను మేము మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. దాంతోపాటు పిఎం కిసాన్కు సంబంధించినటువంటి అంశాన్ని కూడా మేము పరిగణలోకి తీసుకుంటామని ఒక విషయాన్ని చెప్పింది. తెల్ల రేషన్ కార్డుకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా ఒక అంశంగా గతంలో చర్చ జరిపినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక నిధుల సేకరణకు సంబంధించి 31,000 కోట్లు అవుతుంది అని ప్రకటన చేసినప్పటికీ లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు అన్నటువంటి అంశం మీద మాత్రం ప్రకటన చేయలేదు. ఇక ఆ నిధులను ఎక్కడి నుంచి తెస్తాము అన్నటువంటి విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు కుటుంబం యూనిట్గా రుణమాఫీని చేస్తామన్నటువంటి అంశం తెర మీదకి వస్తుంది. 2-3 రోజుల్లో దాని మీద ఒక విధి విధానాలు కూడా బయటకు రానున్నాయి. కుటుంబంలో ఎంతమంది రైతులు ఉన్నప్పటికీ, ఎంతమంది మీద లోన్లు ఉన్నప్పటికీ 2 లక్షల వరకు మాత్రమే పరిగణలోకి తీసుకుంటాము అని పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒక కుటుంబం అంటే భార్య, భర్త, 2 పిల్లలు, వీళ్ళకి సంబంధించినటువంటి అంశాన్ని మాత్రమే ఒక యూనిట్గా తీసుకోబోయేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సాధారణంగా ఒక కుటుంబంలో, ఉమ్మడి కుటుంబం అయితే అన్నదమ్ములు ఉంటారు. ఒక్కొక్కరి పేరు మీద 5 ఎకరాలు, 10 ఎకరాలు, 15 ఎకరాలు ఉంటాయి. ఉన్నటువంటి ల్యాండ్ను బేస్డ్లో రుణాలు తీసుకొని వస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు కుటుంబం యూనిట్గా అన్నప్పుడు ఆ రుణమాఫీ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంఖ్య తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి 47 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నట్లు కొంత సమాచారం అయితే అందుతూ ఉంది. 2-3 రోజుల్లో విధి విధానాలు వచ్చిన తర్వాత ఎంత మేరకు ఆంక్షలు ఉండబోతున్నాయి, ఎవరెవరికి ఈ లబ్ధి చెందబోతుంది, ఏ బ్యాంకుల నుంచి లబ్ధి చెందబోతుంది, అదేవిధంగా ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు అన్నటువంటి అంశం మీద ఒక క్లారిటీ అయితే వస్తుందని చెప్పుకోవాలి. మరి చూడాలి, ఆగస్టు 15 లోపు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎంత మేరకు లబ్ధిదారులకు లబ్ధి చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకుంటుంది అన్నది చూడాల్సి ఉంటుంది. ఆల్ రైట్ శేఖర్. సో అటు కర్ణాటక అవ్వచ్చు, ఇటు తెలంగాణ అవ్వచ్చు, మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ సమస్యలు ఎందుకు వస్తాయంటే ఎన్నికలలో ఇచ్చే హామీలు, అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, గత ప్రభుత్వాలు ఏ రకంగా నడిపించాయి, ఎలా వాళ్ళు అధికంగా హామీలు ఇవ్వడానికి, అలివిగాని హామీలు ఇవ్వడానికి ఎందుకు వాళ్ళు ముందుకు రాలేదు అంటే గనక పరిస్థితిని బట్టి. సో ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇస్తే తర్వాత అమలు చేయడానికి పడుతున్న తంటాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం. రైతు భరోసా అవ్వచ్చు, ప్రస్తుతం ఈ రుణ మాఫీ అవ్వచ్చు.